ప్రతి పదము ప్రతి భావం బట్టి అర్థం ఉంటుంది. ఇక్కడ ఇలా సందర్భంలో ఏమవుతుంది, స్వేచ్ఛ అవసరం. ఎందుకు నిద్రపోవటానికి స్వేచ్ఛ ఉంది, దాని ప్రయత్నం ఉందా? అది అవసరమా అనవసరం అనుకున్నా లేకపోయినా ఖచ్చితంగా వచ్చిపోతుంది. మీరు ఎలా చెప్పగలరని నన్ను అడగచ్చు. వచ్చిపోతుందని నేను గుర్తించి గమనించి తెలుసుకుని నిద్ర వచ్చిపోతుంది ఆటోమేటిక్గా. శ్రమ పడకపోయినా, ఎక్కువగా నడిచినా నడవకపోయినా, ఇంట్లో కూర్చున్నా, పని చేసినా, పని చేయకపోయినా నిద్ర సహజంగా ఏదో సందర్భంలో ప్రతి దినమో పోక తప్పదు. ఒక సెకండ్ అయినా పోయి తీరుతాడు. అయితే నిద్ర సరే, మరి స్వప్నం అది అంతే కదా. అయితే స్వప్నం ముందు వచ్చి నిద్ర వస్తుందా, నిద్ర వచ్చి స్వప్నం వచ్చిందా? ఆ నిద్ర వచ్చి నేను నిద్రపోతాను, నిద్ర దాటేసి నేను స్వప్న రూపం ధరిస్తానని చెప్పలేదుగా నిద్ర. అదే స్వప్నం వచ్చి నేను నిద్రలోంచి నేను పుట్టాను కాబట్టి నేను నిద్రలోకి వెళ్ళిపోతాను, స్వప్నం చెదిరిపోయి కామ అవ్వట్లేదు కదా. అసలు అవి సంభాషించుకోవు కదా. నిద్ర కళ రెండు జంటగా పదాలు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటే గాఢ నిద్ర. అంటే గాఢ నిద్ర, స్వప్నం, మెలకువ ఈ మూడు కలిసి అనుబంధంతో ఉంటాయా, దేనికైతే స్వతంత్రం ఉన్నదా అన్న అవగాహన తనకు మాత్రమే ఉంది కదా. ఎందుకు నేను దేహంతో ఉన్నాను, దేహంతో ఎలా ఉన్నావు? దేహ నిత్యకృత్యాల్లో ఏం జరుగుతున్నాయి? నిత్యకృత్యవరాలు నువ్వు అనుకోవటానికి వల్ల నేను ఈ పని చేస్తాను, ఈ పని చేస్తాను, రేపు నేను చేసే పని బాగా నష్టం వచ్చింది కాబట్టి ఆ పనికి వెళ్ళను, శ్రమ పడ్డాను, ఇవాళ తేలిగ్గా పనికి వెళ్తాను, ఆ కూలి కొంచెం తక్కువ ఇచ్చినా కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ నువ్వు అనుకుంటావు. కానీ నేను వస్తున్నాను, నా ఆలోచన కళ వచ్చింది, ఆ కళ మెలుకోయింది, ఈ జాగ్రత్త అవస్థలన్నీ మేమని అవి అనుకోవు. కాబట్టి ఆ అనుకునేవాడికి నేను దేహము అనగానే అరే నీరసంగా ఉందిరా, కాసేపు రెస్ట్ తీసుకుంటాను రా, అరే ఉదయరా మా మనవడు పుట్టాడు, ఏ పేరు పెట్టాను కొంచెం ఆలోచిస్తాను రా, మా నాన్నగారు ఆ టైంలో ఏం చేశారు, మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారు, మంచి పేరు పెట్టాలి, వాడు చాలా బాగున్నట్ట, మన్మధుడు పెడదాం, నలుపు నారాయణ స్వరూపం నారాయణ పెడదామా, లేదా అమ్మవారు అయితే అమ్మవారిని పెడదామా అని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ఊహలు అంటారు. ఈ ఊహ అంటే కల్పితం అంటే ఏంటి? నేను ఎలా కల్పిస్తాను? నేనే సృష్టిస్తున్నాను కళ, నేనే స్థితిగా ఉంటున్నాను, నేనే లయం చేస్తున్నాను, నేను అన్నాను. అదేంటి? నువ్వు కళ సృష్టించావు, అదే సృష్టించిన కళ ప్రతిరోజు వస్తుందా? రాదు. సందర్భం ఏది అన్నప్పటికీ వచ్చిపోయేది, క్షణంలో మారిపోయేది, అన్ని రూపాలు అన్ని నామాలతో ఉండి వచ్చిపోయేది, వెలుతురు చీకటితో. అక్కడ మనుషులు ఉంటారు, జంతువులు ఉంటారు, జంతువులతో పాటు జలచరాలు ఉంటాయి, పృథ్వీ ఉంటుంది, చెట్లు అన్నీ ఉండి ఆ కళలో కళ కన్నవాడు మాత్రమే తాను మాత్రమే. ఇవన్నీ అనుకోలేదుగా, ఇవన్నీ కల్పించలేదుగా. ముందు ఒక కళను చూసి కలగన్నాడా, లేదా ఓ వస్తువుని చూసి కలగన్నా అంటే చెప్పలేం. గర్భస్థితి కళ ఉన్నా లేకపోయినా మేలుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాడు దర్చుకుంటాడు, తెలీదు. క్రమంగా దర్చుకుని అమ్మ ఏదో అవపడుతుంది, ఆ కళ ఈ విధంగా ఉన్న అనుభూతిని ఉన్నట్లుగానే ప్రథమంగా నేర్పట్ల సూచించేది తల్లి తండ్రి మాత్రమే. ఎవరు ఎక్కువ కాదు ఇక్కడ. తల్లి తండ్రి, ఆచార్యుడు, అతిథి, ముఖ్యంగా నెక్స్ట్ ప్రకృతి, నెక్స్ట్ ఆ ప్రకృతి వల్ల ఉత్పాదాలు అన్నీ సంకేతం చేస్తాం. సంకేతం అంటే మేమున్నాము, మేము గద్దెం ద్వారా మేఘాలు, మెరుపుల ద్వారా మేఘాలు, పిడుగుల ద్వారా ఒకటి విమానం వెళ్తుంది, ఆ విమానం కీ ఇచ్చే వదిలేసినా ఆ సౌండ్ బట్టి మనకు తెలుస్తుంది. అంటే ప్రతిదీ కూడా శబ్దంతో. భావం లేదు అక్కడ, కానీ భావం గ్రహించేవాడు ఎవరు? నేను మాత్రమే, మానవుడు మాత్రమే. మిగతా జాతి వాళ్ళని పక్కన పెట్టిద్దాం. అంటే విమానం వెళ్తుందని చెప్పి విమానం మాట్లాడదు, ఆ యొక్క స్టార్టింగ్, స్పీడు, స్లో ఇవన్నీ కూడా తను నామరూపాలతో పాటు ధ్వనితో పాటు స్లోగా అవుతుంది, రాను పెరిగింది, రాను సౌండ్ కూడా ఏర్పడదు. ఇవన్నీ తానుగా గ్రహించేది. అయితే నిద్ర సౌండ్ చేసి వచ్చిందా? లేదే. కళ్ళు వచ్చి సౌండ్ చేసి వచ్చినా? లేదే. మెరుగు సౌండ్తో లేచావా? చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకు? నిద్ర నేను అని అది మేలుకుని నేను నిద్ర వస్తున్నా జాగ్రత్త అంటుందా?
కానీ ఇంకోటి ఉంది ఇక్కడ విశేషాలు. కామక్రోధ లోభ మదమత్సర్యాలలో రాగద్వేషాలతో గుణాలతో ఉన్న తనకి గుణాలు మాట్లాడితే ముందు కొంచెం తెలుస్తుంది.